హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇవాళ మా అత్తయ్య మామిడికాయ పులిహోర చేశారు. ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. ముందుగా 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న మ్యాంగోస్ని తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, మిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నారు మా అత్తయ్య. వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. యాక్చువల్లీ మా అత్తయ్య పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సపరేట్గా ఫ్రై చేసుకోవడం ఎందుకు అనుకుంటే అదే కడాయిలో ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనము ఏదైతే మ్యాంగో ఫస్ట్ తురిమి పెట్టుకున్నామో దాన్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఈ మ్యాంగో ఏదైతే ఉందో అది మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇలా ఫ్రై చేసుకొని అందులో రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే వేయించేసి పెట్టుకున్నామో పప్పులు అవన్నీ ఈ రైస్ పైన యాడ్ చేసుకోవాలి. పులిహోర రైస్ పైన యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.